రండి రండి పిల్లలు, మనం వినాయకుడి పుట్టుక చూద్దామా. పార్వతీదేవి తలంటి స్నానం చేసి నలుగు పిండితో ఒక బాబుని బొమ్మను చేసింది. అంటే మీకులా ప్రాణం పోసి లోపల ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచింది. తరువాత ఆమె కొరకు వచ్చిన శివుడు ఆ బాబుని ఆపెను. శివుడు కోపించి శూలంతో బాబుని శిరమును ఖండించి మందిరంలోకి ఎగెను. మందిరంలోనికి వచ్చిన శివుడిని చూచి పార్వతి జరిగినది గ్రహించి వివరించును. పార్వతీదేవి పాపం ఏడుస్తూ ఉంది. శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచున్న ప్రాణి తలను నరికి తెచ్చి ఆ కుర్రవాని మొండెముకు అతికించుడని ఆ పరివారంతో ఆదేశించును. అంటే శివుడు పాపం బాబు పోయాడు అని బాధలోని ఉత్తర దిక్కుగా నిద్రించుచున్న ఏ ప్రాణినైనా తీసుకొచ్చి ఆ బాబు తలకు పెట్టమని శివుడు చెప్పాడు. వారికి ఏ ప్రాణులు చూశారు, ఏ ప్రాణులు ఉత్తర దిశగా పడుకోలేవు. ఒక్క ఏనుగు మాత్రమే ఉంది, అది నిద్రించి ఉంది. వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాబుకు అతికించారు. అంటే ఏనుగు తలని తెచ్చి బాబుకు పెట్టారనమాట. ఈ విధముగా అతడు గజాసురుడైనాడు. ఏనుగు తల పెట్టారు గనక ఆ విధంగా వినాయకుణ్ణి గజాసురుడు అని అంటారు. శివుడు అతడికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యమునిచ్చెను. అందువలన అతడు గణపతి అయినాడు. తెలిసిందా గణపతి ఎందుకైనాడు? అటులనే విఘ్నములపై ఆధిపత్యం కూడా శివుడే ఇచ్చినాడు. అందువలన విఘ్నేశ్వరుడు అయ్యాడు, అంటే వినాయకుడు. ఈ ఆధిపత్యమున వినాయకుడు స్వీకరించిన రోజున భాద్రపద శుద్ధ చవితి. అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి. అందుచే ఆ రోజు ముల్లోకాల్లోని వారు వినాయకుడిని పూజించి తమ తమ అభిష్టములను స్వామివారికి విన్నవించెదరు. ఆ రోజు ఉదయమనే లేచి స్నాన సంధ్యాదులు నిత్య కృత్యాదులు గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని కింద బియ్యం పోసి పిండితో రంగవెల్లులు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడశోపచారములతో పూజించెదరు. వినాయకుణ్ణి పుష్పములు, పత్రములు, అక్షింత్రములు, దుర్వములు, గరికలు పూజించవలను. చంద్రదర్శన దోషం. భాద్రపద శుద్ధ చవితి రోజున మూడు లోకంచే పూజింపబడి మూషిక వాహనమున ఎక్కువ వచ్చుచున్న వినాయకుని చూచి చంద్రుడ పక్కున నవ్వెను. అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందల పాలగుదురు అని శపించారు.